హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రవచిద్దామండి. నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి పట్ల దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమై ఉన్నదో గ్రహించినట్లు మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో గుడ్డితనము ఉండకూడదు. యేసు నామములో అందరికీ ఆరోగ్యవంతమైన బిడ్డలు కలగాలి. మానసిక లోపం గల పిల్లలు కానీ, అవయవం లోపం గల పిల్లలు కానీ పుట్టడానికి వీలు లేదని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో వ్యాపారులు, ఉద్యోగస్తులు, రైతులు వంటి వారు నష్టం చూడకుందురుగాక, అధిక లాభాలు చూచుదురుగాక, అబ్రహాము ఆశీర్వాదం కలుగునుగాక అని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో ఏ ఒక్కరూ నిరక్షరాస్యులుగా ఉండకూడదు. విద్యావంతులుగా ఉండాలి, మరియు దైవిక జ్ఞానం గల వ్యక్తులుగా ఉండాలని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. ప్రభువైన యేసు నామములో మా సంఘంలో ఏ ఒక్కరు 120 సంవత్సరముల లోపు మరణం చూడకుందురుగాక అని ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐహిక విచారాలను విడుదల పొంది సంతోషభరితులుగా జీవించుడుగాక అని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో సమాధానం ఏలుబడి చేయాలి, నెమ్మది కలిగి జీవించుడుగాక అని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో ఏ ఒక్కరు ప్రకృతి వైపరీత్యాల్లో మరణించకుండా, అనగా తుఫాను, సునామీ, వరదలు, భూకంపాలు వంటి వాటిలో మరణించకుండా జీవాన్ని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలకి సరైన సమయంలో సరైన వ్యక్తులతో వివాహం జరుగునుగాక అని మా ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు మంచి సంబంధాలు కలిగి ఉండునుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఉన్న ఏ ఒక్కరి మీద మంత్రప్రయోగాలు, చేతబడి శక్తులు, అపవాద క్రియలు లాంటివి పనిచేయకుండునుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు తినే ఆహారం, త్రాగే నీరు వారికి ఆరోగ్యముగా మారునుగాక. వాటిలో ఉన్న ఏ విషయం అనేది సంఘంలో ఉన్న ఏ ఒక్కరికి హాని కలుగజేయకుడునుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఏ ఒక్కరు తుపాకీ కాల్పులు, బాంబులు, మిసైల్స్, కత్తులు వంటి వాటి బారిన పడకుందురుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాము. ఆమేన్. మా సంఘంలో ప్రతి ఒక్కరూ భద్రపరచబడును గాక. కుక్కలు, ఇంట్లో పెంచుకునే ఇతర జంతువులు, అడవి మృగాలు వంటి విషసర్పాలు వంటి వాటి బారిన పడకుందురుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసు సంపూర్ణత పొందుకొని కృప వెంబడి కృపలో ప్రవేశించురుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో అందరికీ అధిక వ్యాధి నిరోధక శక్తి కలుగునుగాక అని యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఉన్న ఏ ఒక్కరి మీద పితరుల శాపాలు కానీ, వారికి వారు శపించుకోవడం వల్ల కలిగిన శాపాలు కానీ, ఇతరులు శపించడం వలన వచ్చిన శాపం కానీ పని చేయకుండునుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఉన్న ప్రతి బలహీన శరీరము మహిమగల శరీరంగా మారునుగాక అని యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఏ ఒక్కరు రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రమాదాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, ఎయిర్ యాక్సిడెంట్స్ కానీ, విద్యుత్ ప్రమాదాలు కానీ జరగకుండునుగాక అని ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఏ ఒక్కరు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ చర్యలు పాల్పడేవారు, మత విద్రోహ కార్యాలు చేసేవారి బారిన పడకుండునుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. వ్యాధి, లేమి, సమస్యలు, బాధలు, అశాంతి, కడపడ స్థితిలో మరణం సైతం మా సంఘం యొక్క ప్రాధాల కిందకి వచ్చునుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఏ ఒక్కరి మీద పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ ఉండడానికి వీలు లేదని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఉన్న సభ్యులు ఏ భయాలు ఏలుబడి చేయకూడనుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో అందరూ వారి గృహాల యందు సుఖముగా ప్రతిరోజు రాత్రి నిద్రించురుగాక, ప్రతి పగలు విశ్రాంతి ఆనందం కలిగి జీవించురుగాక అని మన ప్రభువైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మవిషయమై సంపూర్ణ జ్ఞానం పొందుకొని
విశ్వాసులుగా కాక శిష్యులుగా మారుదురు కాక అని ప్రభుని యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. మా సంఘం ద్వారా అనేక మంది ప్రవక్తలు, అపోస్తులు, కాపరులు, ఉపదేశకులు, సువార్థికులు లేచురుగాక అని మన ప్రభుని యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఆమేన్. సంఘం అంటే మీరు మనము కలిస్తేనే సంఘం. అందుకని మన సంఘం